గుడ్ మార్నింగ్ మాస్టర్ గారు. నమస్తే, చెప్పండి. ఒక్కసారి అండి ఆయనకి ఆన్సర్ ఇచ్చేసి మీ దగ్గరకు వస్తాను. ఎంత జ్ఞాపకం వస్తుందంటే బలం లేనప్పుడు ఈ విధంగా పోట్లాడుతున్నారు, ఈ విధంగా తీసుకున్నారు. తప్పే, దాన్ని తప్పకుండా శ్రీనివాస్ చౌదరి గారిని క్వశ్చన్ చేద్దాం. కాకపోతే ఆ బలం లేకపోయినా గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీ అధినేత సీఎం గా ఉన్నప్పుడు ఒక కామెంట్ చేశారు, మీకు బాగా జ్ఞాపకం ఉండే ఉంటుంది. నలుగురిని కనుక ఇట్లా లాగేస్తే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, ఏం మాట్లాడతావు నువ్వు, కూర్చోవయ్యా అని చెప్పి. ఇంకా ఆ ఫేస్ ఫీలింగ్స్ కానీ అందరికీ ఈనాటికి గుర్తున్నాయి. ఆనాడు అసెంబ్లీ జరిగినటువంటి తీరు, ఆ రోజు మాట్లాడినటువంటి విధానం, ప్రతిపక్ష హోదా గురించి అంత క్లియర్ కట్ గా ఆనాడు మీ అధినేత మాట్లాడున్నారు ముఖ్యమంత్రి స్థాయిలో. ఈ రోజు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ప్రజలు. నేను అదే చెప్తున్నా, ప్రజలు చాలా విజ్ఞులు. ఆ రోజు మీరు చేసిన దానికి ప్రజలు తీర్పు ఏ విధంగా ఇచ్చారో, ఒకవేళ ఇప్పుడు వీళ్ళు చేసిన దానికి కూడా ప్రజలు అదే తీర్పు ఇవ్వచ్చు. అన్ని చూస్తూ ఉంటారు, పరిశీలిస్తూ ఉంటారు. మనకి లేని దాని గురించి ఎందుకు ఇంత ఫైట్ చేస్తున్నారన్నప్పుడు, మీకు ప్రజలకు ఇవ్వడానికి కూడా మీరు ఫైట్ చేస్తూ కనీసం అసెంబ్లీకి రాకుండా బయట ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు కదా, అది కూడా కరెక్ట్ కాదు కదా అనేది. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, మళ్ళీ మీకు మీరు మాట్లాడారు కదా, నేను కూడా నేను కన్క్లూజన్ అవ్వకపోతే మళ్ళీ మీరు చెప్పినట్టే ఉంటది కదా డిబేట్, అట్లా కాదు కదా. మీరు అన్నట్టుగా 2014 to 19 సమయంలో కూడా మేము 2.5 సంవత్సరాలు అసెంబ్లీకి రాలా, 2.5 years మేము అసెంబ్లీకి రాలా. ఎందుకంటే మా దగ్గర తెలిసిన 67 మందిలో 23 మందికి వాళ్ళు లాక్కొని 4 మంత్రి పదవులు ఇచ్చిన మేము అసెంబ్లీకి బాయ్కాట్ చేసి మేము బయటకు వెళ్ళాం. మేము 2 సంవత్సరాలు రాలా, మరి ప్రజలు మాకు తీర్పిచ్చారు. అప్పుడు ఏది అసెంబ్లీ ఈనాడు కూడా చంద్రబాబు నాయుడు బయటకు వెళ్ళిపోయారు, నేను సీఎం గానే వస్తానని చెప్పి కాదు కదా. ఇప్పుడు కూడా ప్రతిపక్ష హోదా గురించి పార్లమెంట్ నుంచే బయటకు వచ్చారు, మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు నా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఒక నిమిషం ప్లీజ్. శ్రీనివాస్ చౌదరి గారు, వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ అండి. శ్రీనివాస్ చౌదరి గారు, మీకు ప్రజలు తీర్పిచ్చారు, చాలా ఒక నిమిషం అనుకుంటే మీరు వాళ్ళ ప్రతిపక్ష హోదా పోయేది, కానీ మేము అలా అనుకోలేదు కదా, చేయలేదు కదా, అది మీరు ఎందుకు చెప్పట్లేదు? ఓకే, శ్రీనివాస్ చౌదరి గారు, ఏంటి మీకు బలం ఉంది, రాజకీయాల్లో కొత్త వరవడికి శ్రీకారం చుడుతున్నాము, కొత్త దారులు వేస్తున్నాము. ఇప్పటికే రాజకీయాల మీద ప్రజలకి ఒకంత వ్యతిరేకత కావచ్చు, లేదంటే కనుక ఏంది రాజకీయాలు అనే విధంగా ప్రజల్లో మార్పు అనేది వస్తుంది. కాబట్టి దాన్ని క్లియర్ చేసి రాజకీయాల్లోకి రావడానికి కానీ, రాజకీయాలంటే గౌరవం ఏర్పడడానికి కానీ దారులు వేస్తున్నారని చెప్తున్నారు కూటమి నాయకులు. ఓకే, మరేంటి నిన్న జరిగిన ఎలక్షన్స్ ఏ విధంగా చూడాలి? అక్షయ్ గారు, మొదట మీకు ఐన్యూస్ వీక్షకులకి, అలాగే కాంగ్రెస్ నేత తులసిరెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ వెంకటరెడ్డి గారికి, అలాగే సాక్షి విలేకరికి అందరికి కూడా శుభోదయం, గుడ్ మార్నింగ్. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అమ్మా ఎవరికండి లాస్ట్ లో ఎవరికి చెప్పారు గుడ్ మార్నింగ్? మీకేమా, మీకు ఐన్యూస్ ప్రేక్షకులకి, తులసిరెడ్డి గారికి, సాక్షి విలేకరికి, అలాగే నేను ఒప్పుకోను శ్రీనివాస్ చౌదరి గారు, అది తప్పు. ప్లీజ్, జనం సాక్షి అనేటటువంటి పత్రిక ఎడిటర్ శ్రీనివాస్ చౌదరి గారు. అదే ఉండొచ్చు, నేను కాదు, ఆయన పేరు నాకు తెలియదు కాబట్టి దాన్ని కనబడతాను, నాకు విజువల్స్ చెప్పాను, ఆయన సాక్షి విలేకరని చెప్పాను, అది తప్పేం కాదు కదా. రెహమాన్ గారు విలేకరని ఆయన పేరు రాసుకోన్నారు, కానీ ఆయన పేరు విజువల్ రాలా, నాకు డిజిటల్ లో కనబడతాను చెప్పాను. ఇంక దాంట్లో వేరే రకంగా వేరే అర్థాలు తీసుకుని నేనేం చేయలేదు. ఒకటి, నాకు మొత్తం డిస్కస్ చేసిన తర్వాత నాకు ఒకటి అనిపించిందమ్మా, రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తాయి, మానేస్తే సన్యాసం పుచ్చుకోవచ్చు. మేము చేస్తే భోగం, కూర చేస్తే సంసారం అనేది మంచి పద్ధతి కాదు. ఆ రోజు పొంగనూరులో నామినేషన్ వేయాల్సిన మహిళని చేయి నరికేశారు కదా, అది ప్రజాస్వామ్యమ్మా. తిరుపతిలో మా సుగుణమ్మ గారు ఇంకో కార్పొరేటర్ నామినేషన్ పోతే చొక్కా దించి గేట్ దోసి బయట పోయేసి నామినేషన్ చించేశారమ్మా, అది కూడా ప్రజాస్వామ్యం తల్లి. అలాగే పొంగనూరులో మా ఒక పెద్ద ఆయన సర్పంచ్ ఎలక్షన్ పోతే కత్తితో నరికేశారు, గొంతు కోసారు, రాకుండా బళ్ళు అడ్డం పెట్టి తరిమేశారు, కర్రలు పట్టుకోరు. ఇవన్నీ చేసిన విషయాలు గతంలో మర్చిపోయి, నిన్నెవరో మాజీ ఎమ్మెల్యే అండి తిరుపతి, ఆయన పేరు చెప్పడం నాకు ఇష్టం చెప్తున్నా, ఆయన మా ఇళ్ళకి రోజా గారు, తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రం యొక్క ప్రశాంతత కోల్పోతుందంట. మీకు మీ గిరికి పంపించాను వీడియోస్ నాకు తీసినవి, మీ పీసీఆర్కి వచ్చేలా నాకు తెలీదు, ఒకసారి విజువల్స్ వేస్తే కూడా నేను చూస్తాను. ఆల్రెడీ ఇంకో టీవీలో కూడా మాట్లాడి పంపించాను. మా పెద్దబ్బ అనే ఒక ఆయన ఉన్నారండి, పెద్ద నారాయణ రెడ్డి గారు అని, ఆ ఇంటికి నైట్ 12 గంటలకు వెళ్ళి తలుపులు కొట్టి చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు మా తెలుగుదేశం పార్టీ నా కరీంనగర్ సెక్రటరీ స్టేట్. అలాగే కార్పొరేటర్లు బస్సు వస్తా ఉంటే అభినయ్ రెడ్డి ఎస్పీని తోసుకొని ముందుకెళ్ళి ఆపమని గొడవ చేశాడు.
ఇది ఎవరిని ఎవరు దౌర్జన్యం చేశారో నాకు తెలియదు. రెండో విషయం, ఏంటి వారు కార్పొరేటర్స్ వాళ్ళే కిడ్నాప్ చేసుకుని మీరు ఆ దాచిపెట్టుకున్నారు వీడియోస్ ప్లే చేస్తే మీకు కనబడతాను నేను చెప్పేది అనుకుంటా. ఇంకోటి ఏంటంటే మా సనగారిని సత్యప్రసాద్ గారు మినిస్టర్ గారు నిలబడుకున్నారు. అభినయ్ రెడ్డి రోడ్డు సొక్కాయి తీసుకుని ముందుకు వెళ్తున్నాడు. ఎవరిని కొట్టడానికి వెళ్తున్నాడు నాకు తెలియదు. ఇంకో విజయం కూడా మీకే పంపించాను చూడండి. అలిపిరిలో రాజేష్ అన్న వ్యక్తి దౌర్జన్యం చేశాడని చెప్పి నోటీసులు ఇచ్చి అప్పటికప్పుడు అరెస్ట్ చేశారు. ఎవరైనా స్టేషన్లోకి వెళ్ళి జైలు బయటికి బయట తీసుకొస్తారన్న మనిషిని, మా అబ్బాయిని మా మనిషిని లోపలేస్తావా అని అలిపిరి స్టేషన్ లో దూరి స్టేషన్ లో ఉండే వ్యక్తిని బయట తీసుకొచ్చాడు. ఇదేందా స్టేషన్ లోకి వస్తున్నాం, ఎవరు దొరికింది నాకు అర్థం కావట్లా. ఇంకో విషయం కూడా విజువల్ చూడండి, మళ్ళీ కనపడతారు. అనీష్ రెడ్డి అని 42వ వార్డు కార్పొరేటర్ వైఎస్ఆర్సీ చిత్తకు కొట్టారండి. మామూలు కోట్లు చిత్తకు కొట్టి చెన్నైకి తీసుకెళ్లారు వాళ్ళ కార్పొరేటర్. ఇవన్నీ ప్రజాస్వామ్యమ్మా, ఇవన్నీ ఆధ్యాత్మిక కేంద్రంలో కనపడలేదా? కరుణాకర్ రెడ్డి గారు, అజయ్ రోజా గారు ఆధ్యాత్మిక కేంద్రంలో ప్రశాంతం ఉండాలి కదా. ఎందుకని ఇంత ప్రశాంతంగా వచ్చారు నాకు అర్థం కాలేదు. విలువలు లేవు, పేరు పదవి విలువ లేదు, డిప్యూటీ మేయర్లు పదవి లేదు, వదిలేయండి వ్యవసాయం చేసుకోండి. ఈసారి మీరు చెప్పారు కదా నేను వ్యవసాయం చేసుకోండి నాకు రాజకీయాలు అని చెప్పి వెళ్ళిపోండి. ఆ లండన్కి వెళ్ళి అదేదో కొన్నా అంట ఏదో ఎలా ఏదో ఉంటుందని దీవిని ఆయన అడవి వ్యవసాయం చేసుకుంటాడు. విజయారెడ్డి ఆర్టికల్ చేసుకున్నాడు, చేసుకోండి. ఈ పనులు ఎందుకు మీద నాకు అర్థం కాల. అంటే మీరు చేస్తే మాత్రం సంసారం పూరిస్తే బాగవా? కాదు శ్రీనివాస్ చౌదరి గారు, ఎందుకు ప్రతిసారి ఆ కామెంట్ ఎందుకులే గానీ ఎందుకు ఎందుకంటే కాకుండా బాధ కలిగించేందుకు చెప్తానండి. మా కార్పొరేటర్ మేమే కిడ్నాప్ చేసాం అంటున్నారు ఆయన. అదే నేను అదే క్వశ్చన్ చేస్తున్నాను. నన్ను క్వశ్చన్ చేయనివ్వండి, నన్ను అడగనివ్వండి. ఇంకో క్వశ్చన్ చెప్పాడు, నన్ను అడగనివ్వండి. ఆగండి అమ్మా, చెప్పేది పూర్తి కాకుండా మేము మధ్యలో పెడితే నాకు కూడా ఇబ్బంది అవుతుంది. నిన్న నైట్ సిపాయి సుబ్రహ్మణ్యం గారు రష్టాస్పేటలో ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచాడు. ఆయన కిడ్నాప్ చేసావంట. ఇప్పుడు కిడ్నాప్ చేసావు సార్ నాకే తెలియదు, ఆయన ఈడే ఉన్నాడే అంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు. మీరు పొద్దున్న లేడు, అదే కదా చెప్తున్నారు. అందుకని బ్రేకింగ్ ఆశా గారికి తెలియదు. నేను ఉదయాన్నే వేరే డిబేట్ చూసుకొని మాట్లాడుకు వచ్చా. అంటే ఎట్లా ఉందంటే నా ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకులు దౌర్జన్యంగా అంటే ఏంటి వాళ్ళే కిడ్నాప్ చేసి కూటమి నాయకుల మీద ఇది తోసేద్దామని ప్రయత్నం చేస్తున్నారా? ప్రజలను దాపెట్టింది ఎవరమ్మా? చెన్నైలో కార్పొరేటర్ దాపెట్టింది ఎవరు? చిత్తూరు హోటల్లో కార్పొరేటర్ దాపెట్టింది ఎవరు? ఇప్పుడు ఎవరు కిడ్నాప్ చేసినట్టు ఆ కిడ్నాప్ కి సంబంధించి క్రెడిట్ ఎవరికి, ఏ పార్టీకి? మా ఇక్కడ ఎట్లా అంటే వాళ్ళే తప్పు చేస్తారు, వాళ్ళే లేక వాయిదా పడినటువంటి సిచ్యువేషన్ దేని వల్ల ఏర్పడింది? ఎస్, ఇప్పుడు మంచి మాట మాట్లాడు. కోరం అంటే ఎవరు రావాలి? కార్పొరేటర్లు రావాలి. 40-50 వార్డు డివిజన్ లో 47 మంది ఉన్నారు. 3 ఓడిపోయారు పాండే వాటికి ఏదో కారణాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి కాబట్టి. ఇంక ఎమ్మెల్సీ, ఎంపీ అలాగే ఎమ్మెల్యే ఓట్లు రిజల్ట్ కలుపుకుంటే 50 వస్తాయి. ఈ కోరం రావాలంటే ఎవరు కార్పొరేటర్లు రావాలి కదా. ఎవరు కార్పొరేటర్లు ఎక్కువ మంది ఉన్నారు మీ లెక్క ప్రకారం? వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ ఎక్కువ ఎందుకు రాలేదు? మన బలం ఉన్నప్పుడు మనం డైరెక్ట్ గా వెళ్తాం కదా. మా కార్పొరేటర్ కిడ్నాప్ చేశారన్నది కదా వాళ్ళ వాదన. కాదమ్మా, వైఎస్ఆర్సీపీ కార్పొరేట్ అత్యధికంగా ఉండేటప్పుడు వాళ్ళు మేము కిడ్నాప్ చేసినప్పుడు మా బస్సులో మేము కాదు పెట్టింది, వాళ్ళ బస్సు ఎత్తుకు వచ్చారు వాళ్ళు. బస్సులో మా కార్పొరేటర్ వాళ్ళ కార్పొరేటర్లు ఉన్నారు. ఎవరు కిడ్నాప్ చేశారు నాకు అర్థం కావట్లా. గెలిచి ఎన్నికలు కూడా డైవర్ట్ చేశారంటారు. ఆశా గారు మీరేమంత సీరియస్ గా ఇందాక కామెడీ చేసి పడేశాడు. ఒక్క నిమిషం బ్రహ్మాండం అరగంట సీరియస్ గా 5 నిమిషాలు కామెడీ చేసి ఆగండి ప్లీజ్ ఆగండి. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి నేనున్నా సీన్ లో ఉన్నాను, వీడియోలు మీకు పంపించాను. ఎంత బాగా ఉంటుందంటే పెద్దబ్బాయి ఇంటికి వచ్చి చంపేస్తాను వానికి ఇచ్చిన వీడియో రివర్స్ లో ప్లే చేసి మా కుటుంబ సభ్యుల మీద వైఎస్ఆర్సీపీ దాడి చేశారు. నేను వీడియో పెట్టా. ఇదేంటి నాకు అర్థం కాల. అలిపిరి స్టేషన్ లో పొద్దున్న బయటకు తీసుకొస్తారా వితౌట్ ఇన్ఫర్మేషన్, వితౌట్ పోలీస్ అప్లికేషన్ లేకుండా? సరే, మినిస్టర్ గారి మీద దౌర్జన్యం చేస్తారా? మీరు చూడండి, విజువల్స్ ఉన్నా చూడండి. మీరు వెయిట్లా ఎందుకంటే నాకు తెలీదు. ఆ మినిస్టర్ గారు అడిగారు, ఏదా ఇది మా మీదకి వస్తున్నావు, నువ్వు నీ ఓట్లుంటే మా నువ్వు మాట స్ట్రైట్ గా మాట్లాడుతా. 47 మంది కార్పొరేటర్లో ఒక కార్పొరేటర్ టీడీపీ, మీకు 46 మంది మీరు కదా. మేము ఎక్కడ చేసాం, ఏ హోటల్లో పెట్టాం? మీరు బస్సు వేసుకొచ్చారు, మీరు చెన్నైలో పెట్టారు, చిత్తూరులో పెట్టారు. మీ కార్పొరేట్లు మీరు రచించుకోండి, నాకు కాదనట్లా. విలువ ఉందో విలువ లేదో మేర పదవి పక్కన పెడదాం. ప్రజాస్వామ్య పద్ధతులు ఎలక్షన్ జరుగుతున్నాయి కదా. పనులలో కూర్చోన్నారు కలిపి పీసీఆర్ మన ఓఆర్గా మన ఎలక్షన్ ఆఫీసర్ గా. మరి మీ కంప్లీట్ చేయండి, మీ కార్పొరేట్ ఓట్లు వేయించుకోండి. అభినయ్ రెడ్డి గారు రిజైన్ చేసిన తర్వాత మేయర్ గా మళ్ళీ ఆయనకి ఏం ఆశ పుట్టింది? మళ్ళీ వేరే గెలవాలనుకుంటున్నారా? నాకు అర్థం కావట్లేదు. ఒకటి. రెండో విషయం, సాయంత్రం ఇవన్నీ చేసిన వీళ్ళందరూ కూడా సాయంత్రం మన రోజా గారు, మన కరుణాకర్ రెడ్డి గారు
ప్రవచనాలు చెప్తాం. ఆధ్యాత్మిక కేంద్రంలో ప్రశాంత్ కోల్పోయినాము, రౌడీ జరుగుతుంది, గుండా జరుగుతుంది. అమ్మ ఏం అర్థం కాదు, నాకు అసలు అర్థం కాదు, మాకు అర్థం కావట్లేదు. శ్రీనివాస్ గారు మీరు చెప్పింది ఎట్లా ఉందంటే ప్రతిదీ మీకు అనుకూలంగా మార్చేసే విధంగా మీ యొక్క వాక్చాతుర్యం ఉంటుందండి. ఏదైనా సరే మన తప్పైనా సరే ఆ తప్పుని తప్పు కాదు అని చెప్పి అసలు అంత సంఖ్యాబలం ఉండి వారెందుకు ఓకే ఎవరికి వారు కార్పొరేటర్స్ కాపాడుకుంటారు ఎన్నిక కాబట్టి ఏమో ఏ పార్టీ మీరు చెప్పారు కదా రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తున్నాయి కూడా దాన్ని మీరు స్వాగతించారు. రాజకీయాలు చేయాలి ఏ విధంగా రాజ్యాంగబద్ధంగా ఏదైతే ప్రమాణం చేస్తారో దానికి అనుగుణంగా చేయాలి రాజకీయాలు. ఎస్పీ గారిని వెళ్ళేసి వీడియో పెట్టా, మా పెద్ద ఇంటి దౌర్జన్య రాత్రి కొడ చేసి వీడియో పెట్టా, కార్పొరేటర్ మహిళా కార్పొరేటర్ ని వైఎస్ఆర్ ఇప్పుడు అడ్డుకున్న విషయం వీడియో పెట్టా, మొత్తం ఒక 6 వీడియోలు పెట్టా. మీరు ఏది ప్లే చేయాలి తర్వాత మీ ఇష్టం. ప్లే చేస్తాము. ఒకటి క్లారిటీ ఇవ్వండి, ఎవరు కిడ్నాప్ చేశారు, ఎవరు వైసీపీ కార్పొరేటర్ క్లియర్ గా తెలుస్తోంది. బస్సు ఎవరిది, బస్సులు ఎవరు వచ్చారు, అభినయ్ రెడ్డి వచ్చాడు. మరి స్టేషన్ ఎవరు పోయారు, అభినయ్ రెడ్డి పోయాడు. మా మంత్రి చూడండి, మీరు అర్థం కాలేదు, మ్యాన్యులేట్ చేయలేదు కదా, నేను మ్యాన్యులేట్ చేయలేదు కదా. 1 2 ఇంకో 3 లాస్ట్ విషయాలు అసెంబ్లీకి రాలేదు, పక్క మీద స్టేట్ రాజకీయాలు ఇప్పుడు వద్దు కాబట్టి రాష్ట్ర రాజకీయాలు మీరు మున్సిపల్ ఎలక్షన్ ద్వారా వాడుతున్నారు. మీరు అసెంబ్లీకి వస్తారు రాదు మీ ఇష్టం. కాకపోతే రాష్ట్రం జరిగిన కార్పొరేట్ ఎలక్షన్స్ కానీ మున్సిపల్ ఎలక్షన్స్ కానీ మీరు అత్యధిక ఏమన్నారు, జనమాలను మమ్మల్ని అన్నారు, అత్యధిక సీట్లు గెలుచుకున్నాం స్థానిక సంస్థలు, అత్యధిక సీట్లు మీకు వైఎస్ఆర్ పార్టీ మొత్తం గెలుపుకుంది చెప్పిన వాళ్ళు బలవంతం ఏమైందండి? ఎక్కడికి పోయింది, కాకికి వెళ్ళిందా? మీ నాయకులు ఏమయ్యారు? 1 2 3 4 5 6 మరి నిలబెట్టుకోండి. మేము రాజకీయాలు చేస్తాం, మరి ఎలానే ప్రవర్తిస్తాం అని మేము అనట్లేదు కదా. మీ నాయకులు కదా, మీ కార్పొరేటర్లు కదా, మీ సర్పంచులు కదా. కాబట్టి దయచేసి అది 2 వెళ్తుందో 4 వెళ్తున్నారు, 5 వెళ్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అర్థం కాని పరిస్థితులు ఏపీ పాలిటిక్స్ లో. మీ ఐ న్యూస్ రిపోర్ట్ తిరుపతిలో కూడా ఉన్నారు, కాల్ చేయండి, లైవ్ లో తీసుకోండి, మాట్లాడండి, ఎవరి మీద ఉద్యోగం చేసి చెప్తారు మీకు. కాబట్టి దయచేసి అప్రజాస్వామ్య ప్రయత్నం చేస్తున్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇంకైనా బుద్ధి చేసుకుని మనస్ఫూర్తిగా ఉంటే సంతోషిస్తాం. కానీ ఇంకా కూడా ఇబ్బంది పడితే 11 ఒకటే అవుతుంది. అసలే ఇప్పటికే వైఎస్ఆర్ ఉందో లేదో ప్రశ్నార్థంగా మారుతా ఉంది. మళ్ళీ అలానే రాష్ట్రంలో అధికారం లేకపోయినా దౌర్జన్యమే, అధికారంలో ఉన్న దౌర్జన్యమే. ఏంటి నాకు అర్థం కావట్లా, ఇంత దుర్మార్గంగా మాట్లాడుతా ఉంటే ఏం చెప్పండి. కాబట్టి మీరు చెప్పే మాటలు విజయసాయి రెడ్డి షర్మిలా గారు కలుసుకొని కొత్తగా నూతన పార్టీ పెట్టబోతున్నారు తిరుపతిలో. సాక్షి చేస్తారు సాక్షి పేపర్లు వస్తుంది. నారావ రక్త రేపు వచ్చేది తర్వాత చూద్దాం, ముందు మీరు అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి పార్టీ పేరు ఏదైనా అధ్యక్షులు ఎవరు అనేది. షర్మిల కాంగ్రెస్ పార్టీ కొత్త పార్టీలోకి వెళ్తున్నారు, మరి తులసిరెడ్డి గారికి అవసరం వస్తుంది పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా. తప్పకుండా అవసరం లేదు. దయచేసి ఒక మాట చెప్తున్నానమ్మా, మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే గెలుచుకోండి, తప్పలేదు ప్రజాస్వామ్య పద్ధతులు. అంతేగాని ఇట్లాంటి నాయకుల మీద దౌర్జన్యం చేయడం, ఇళ్లకు వచ్చి దౌర్జన్యం చేయడం, పోలీస్ స్టేషన్ దౌర్జన్యం, ఎస్పీ నిలయడం, ఇవన్నీ కరెక్ట్ పద్ధతి కాదు. ప్రజల దగ్గర వ్యతిరేకత గుర్తించండి. మేము మా మున్సిపాలిటీ ఎలక్షన్ లో మాకు బలం ఉందని చెప్పిన విర్రవేగిన మీరు ఈ రోజు అవాకు చెప్పగల బాధ్యత ఏం చెప్పాలి? మీ బలం అంతా ఏమైంది? ఓకే, ఆ బలాన్ని నిరూపించుకోవడానికి లేకుండా పోతుంది అనేది వాళ్ళ బాధ.